కేవలం 3 అంటే 3 రోజుల్లోనే కాలపగులను తొలగించుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెమెడీని. ఎంత విపరీతంగా ఉన్న కాళ్ళపగులైనా సరే చాలా క్లియర్‌గా తొలగిపోతాయండి. చాలా స్మూత్‌గా అవుతాయి కాళ్ళనేవి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఈ రెమెడీని. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా మీరు చూసేయండి. సో, చాలామందికి ఏంటంటే కాళ్ళ పగులను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ పగుళ్ళ నుంచి రక్తాలు కూడా వస్తూ ఉంటాయి. సో, కాళ్ళ పగులను నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇక రెమెడీలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందమైన చేతులతోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుందండి. సో, కర్పూరం తీసుకోవాలండి. సో, పచ్చ కర్పూరం కానీ, మనం పూజకు ఉపయోగించేటువంటి ఉంట కర్పూరం కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో, కొద్దిగంతా కర్పూరం తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసామంటే పొడిలాగా అవుతుందండి. ఈ మాత్రం కర్పూరం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ రెమెడీని స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ఇక క్యాండిల్ తీసుకోవాలండి. క్యాండిల్ అనేది మనకు వ్యాక్స్ నుంచి తయారు చేస్తారు కదా! కాళ్ళ పగుళ్లను నివారించడానికి క్యాండిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఒక పూర్తి క్యాండిల్ కూడా అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా చిన్న ముక్క వరకు తీసుకోండి సరిపోతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. సో, ఈ మాత్రం కర్పూరం తీసుకున్న తర్వాత ఇక వ్యాజ్లిన్ తీసుకోవాలండి. 5 రూపీస్‌ది ఒక వ్యాజ్లిన్ అయితే సరిపోతుంది. సో, ఈ విధంగా 5 రూపీస్‌ది ఒకటంతా తీసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మెజర్మెంట్ లెక్కన చెప్పాలి అనంటే పెద్ద వ్యాజ్లిన్‌లో నుంచి మీరు స్పూన్ తోటి తీసుకుంటున్నట్లయితే ఒక స్పూన్ వ్యాజ్లిన్ తీసుకోండి సరిపోతుంది. సో, ఈ ఎంప్టీ వ్యాజ్లిన్ డబ్బీని అలాగే ఉంచేయండి. తర్వాత మనం ఇందులోకి ఫిల్ చేసుకోవచ్చు మనం తయారు చేసినటువంటి రెమెడీని. ఇక ఇందులోనే కొద్దిగంత పసుపు తీసుకోండి. పసుపు కూడా కాళ్ళ పగుళ్ళను నివారించడానికి, విపరీతమైనటువంటి కాళ్ళ పగుళ్ళ ఆ పగుళ్ళ నుంచి వచ్చేటువంటి రక్తస్రావాన్ని అరికట్టడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ లేకపోయినట్లయితే ఆవ నూనె ఉంటుంది కదండి, మస్టర్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో, ఇక డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మెల్ట్ చేయాలండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టొద్దు. కర్పూరం యాడ్ చేసాం కదండి, అగ్గి వస్తుందనమాట, నిప్పు వస్తుంది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడం వల్ల. సో, బాగా మరిగేటువంటి వాటర్ ఉంటాయి కదండి, ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి వాటర్లో కొద్దిసేపు ఈ విధంగా పెట్టి మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. సో, డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మిక్స్ చేసేసుకోవాలి. సో, చూస్తున్నారు కదండి, మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. 2 నిమిషాల్లోనే చక్కగా మెల్ట్ అయిపోతుంది. డైరెక్ట్ స్టవ్ మీద మాత్రం పెట్టొద్దండి. సో, హాట్ వాటర్లో ఈ విధంగా బౌల్ పెట్టేశారంటే ఈజీగా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో అనేది చేస్తా. అలాగే మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి యూస్ఫుల్ న్యాచురల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి. సో, చూస్తున్నారు కదండి, చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇక మనం ఆల్రెడీ ఎంప్టీ వ్యాజ్లిన్ డబ్బీ ఉంది కదండి, ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. ఇంకాస్త మిగులుతుందండి. ఇది వేరొక ఏదైనా ఎంప్టీ కంటైనర్లోకి ఫిల్ చేసుకోవచ్చు. సో, ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసామంటే క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఇక ఈ రిమైనింగ్ అంతా కూడాను వేరొక ఎంప్టీ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదండి, కాళ్ళు అనేవి ఏ విధంగా ఉన్నాయో. చలికాలంలో ఏంటంటే కాళ్ళు అనేవి విపరీతంగా పగుళ్ళు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. రాత్రి పడుకున్నప్పుడు బెడ్షీట్కి తగులుకొని రక్తం కూడా వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా కాళ్ళ పగుళ్ళను తొలగించుకోవచ్చు. ఇక అది మనం ఫ్రీజర్లో పెట్టేసాం కదండి, క్రీమ్ రెడీ అయ్యేలోపు కాళ్ళని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారైనా ఈ విధంగా శుభ్రం చేసుకుంటూ ఉండాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో, ఒక టబ్బు తీసుకొని హాట్ వాటర్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మన కాళ్ళు ఎంత వేడైతే తట్టుకోగలుగుతాయో అంత వేడిగా ఉంటే సరిపోతుంది. 5 నిమిషాల పాటు అలాగే నానబెట్టేసేయండి. కాళ్ళ పగుళ్ళు అనేవి కాస్త నానతాయి. ఈజీగా కాళ్ళపైన ఉన్నటువంటి మురికి
ఆ డెడ్ స్కిన్ సెల్స్ అంతా కూడాను చక్కగా రిమూవ్ అయిపోతాయండి. 2 రోజులకు ఒకసారి ఈ విధంగా కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో క్రీమ్ అనేది డైలీ నైట్ అప్లై చేసుకోవచ్చండి. సో ఇక క్లినిక్ ప్లస్ షాంపూ కానీ మీ దగ్గర ఏ షాంపూ అందుబాటుగా ఉంది అనుకున్నట్లయితే ఆ షాంపూని కొద్దిగా తీసుకోండి. ఒక్క షాంపూ కూడా అవసరం లేదు. ఈ మాత్రం షాంపూ అయితే సరిపోతుంది. కాళ్ళ పగులు పూర్తిగా తొలగిపోయిన తర్వాత మీరు వారానికో 10 రోజులకో ఒకసారి ఈ విధంగా కాళ్ళను వాష్ చేసుకుంటే సరిపోతుందండి. సో స్నానం చేసేటప్పుడు కాళ్ళను వాష్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ విధంగా డీప్గా క్లీన్ అనేది చేస్తూ ఉండాలండి. స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్క్రబ్బర్ కానీ లేదంటే మనకు కాళ్ళకు వాష్ చేసేటువంటి స్టోన్ అనేది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. సో స్క్రబ్బర్ అయితే అందరికీ అందుబాటుగా ఉంటుంది అని చెప్పి నేను స్క్రబ్బర్ తోటి చూపిస్తున్నా. మనకు ఇది కాళ్ళు అనేవి రుద్దడానికి సపరేట్ స్క్రబ్బింగ్ స్టోన్ అనేది అందుబాటుగా ఉంటుంది. సో ఈ విధంగా స్క్రబ్ చేయడానికి స్టోన్ మనకు అవైలబుల్గా లేకపోయినా నో ప్రాబ్లం అండి. స్క్రబ్బర్ అయితే అందరికీ అందుబాటుగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నా. కాస్త కోల్గేట్ పేస్ట్, కొద్దిగంత క్లినిక్ ప్లస్ షాంపూ యాడ్ చేసుకొని 2 కాళ్ళను మొత్తం పైన పాదం పైన పాదాల పగుళ్ళ దగ్గర అంతా కూడాను శుభ్రంగా అంతా రుద్దేసేయండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. మనకు ఒక 10 నిమిషాల్లోనే కాళ్ళంతా కూడా నీట్గా తయారైపోతాయి. కాళ్ళకు చలికాలంలో ఏంటంటే మురికి అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. సో మీ దగ్గర ఫీట్ స్క్రబ్ స్టోన్ అంటే కాళ్ళను రుద్దేటువంటి ఆ స్టోన్ అనేది సూపర్ మార్కెట్లో అందుబాటుగా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం అండి. ఈ విధంగా స్క్రబ్బర్ తోటి నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. సో మన కాళ్ళకు స్క్రబ్ చేయడానికి మాత్రమే ఒక స్క్రబ్బర్ సపరేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే గిన్నెలు వాష్ చేసేటువంటి స్క్రబ్బర్ కాకుండా పర్టికులర్గా కాళ్ళను వాష్ చేయడానికి మాత్రమే ఒక స్క్రబ్బర్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, కాళ్ళపైన ఉన్నటువంటి మురికి అనేది 2 నిమిషాల్లోనే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో చూడండి పాదాలు అనేవి ఎంత నీట్గా వస్తాయో. ఈ విధంగా వాష్ చేసి పొడి గుడ్డతోటి మొత్తం తుడిచిన తర్వాత ఇక క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలండి. 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది, డీప్ ఫ్రీజర్లో. సో చూస్తున్నారు కదండి, క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇక ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా చూపిస్తా చూడండి. చాలా సింపుల్ కదండి క్రీమ్ తయారు చేసుకోవడం. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా పెట్టేసేయచ్చండి. ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అనేం లేదు. ఇక ఈ విధంగా కొద్దిగంతా తీసుకొని మొత్తం పాదం అంతా అప్లై చేయాలండి. సో ఇక్కడ పగుళ్ళు ఉన్న చోట కాస్త ఎక్కువగా అప్లై చేయండి. ఈ క్రీమ్ రోజు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేయాలండి. సో వారానికి 2 సార్లు అయినా సరే పాదాలను డీప్గా క్లీన్ చేస్తూ ఉండాలి. వన్స్ పాదాలపైన ఉన్నటువంటి పగుళ్ళు మొత్తం తొలగిపోయిన తర్వాత వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో పాదాలను డీప్గా క్లీన్ చేస్తూ ఉండాలి. మనం స్నానం చేసేటప్పుడు ఎంత పాదాలను శుభ్రం చేసినా సరే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి, పాదాలపైన మురికి అనేది పేరుకుపోతూనే ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు పాదాలను డీప్ క్లీనింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనం నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఇక సాక్సులు ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇంట్లో ఏవైనా పాత సాక్స్లు ఉంటాయి కదండి, లేదు అని అంటే మనము సాక్స్లో ఒక సెట్ వరకైనా తీసుకోవాలి ఖచ్చితంగా. సాక్స్లు వేసుకోవడం వల్లనే పగుళ్ళు అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయండి. పడుకునేటప్పుడు క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఈ విధంగా సాక్స్లను వేసేసుకోండి. సో ఉదయాన్నే మీరు సోప్ తోటి పాదాలను శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాలపైన ఉన్నటువంటి పగుళ్ళు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.